నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ జయసూర్య గారు. మరిన్ని విషయాలు ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు ఎకానమీ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎకానమీ ఎలా ఉండబోతుంది సార్? అలాగే అది స్టూడెంట్స్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పండి. యా షూర్. సో బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో ఇక్కడ టూ థింగ్స్ ఇంటర్ప్లే అవుతాయి. ఒకటి ఏంటంటే పాలిటిక్స్, ఇంకోటేమో ఎకనామిక్స్ అనమాట. ఓకే, రెండు డిపెండెంట్ అయినా కూడా కొంచెం సెపరేషన్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అసలు బైడెన్ గవర్నమెంట్ టైంలో ఏమైందంటే కోవిడ్ రేజ్లో ఉండింది. అప్పుడు కోవిడ్ ఉన్న టైంలో కంపెనీలు ఫుల్గా హెయిర్ చేసుకున్నాయి అనమాట. సో అప్పుడు ఎకానమీ మధ్యలో కొన్ని రోజులు బాగుంది. దాని తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎకానమీ ఓవరాల్గా మొత్తం వరల్డ్ అంతా చూసుకుంటే కొంచెం స్లో డౌన్ అయింది. అన్ని చోట్ల ఐటీ అన్నీ కూడా స్లో డౌన్ అయినాయి అనమాట. సో దానివల్ల బైడెన్ గవర్నమెంట్లో కొంచెం స్లో డౌన్ అయింది ఎకానమీ. అది ఇంకా ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ ఎలా పాలసీస్ ద్వారా ఎలా ఈ ఎకానమీని ఇంకా మళ్ళీ బూమ్ చేయబోతాడు అన్నది మనం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజు ట్రేడ్ వార్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు కెనడా మీద టారిఫ్ వేయడము, మెక్సికో మీద టారిఫ్ వేయడము, ఇవన్నీ టారిఫ్లు వేస్తున్నారు. చైనా మీద టారిఫ్ వేయడము. అసలు కెనడా, మెక్సికో అంటే చైనా మీద టారిఫ్ అన్నది కొంచెం పెద్ద ఎకనామిక్ ఇంపాక్ట్ అనమాట. చైనా ఇప్పుడు మరి ట్రంప్ అదేంటి యూఎస్ మీద రివర్స్ టారిఫ్ వేస్తుంది. సో దానివల్ల ఎకనామిక్ షార్ట్ టర్మ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ సస్టైనబుల్ కాదు. రెండు కంట్రీలు పడిపోతాయి. ఇలా టారిఫ్స్ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉంటే రెండు కంపెనీలు పడిపోతాయి, లేకపోతే ఇంకో వార్ రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక షార్ట్ టర్మ్ మన ట్రంప్ షార్ట్ టర్మ్ భయపెడతా ఉంటాడు కదా. సో అలాంటి షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో చూసుకుంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడు కరెంట్ ఏఐ రెవల్యూషన్ ఒకటి అవుతుంది. ఓవరాల్గా యూఎస్ కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం బిల్డ్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యాంప్ చేసుకోవాలి. సో అవన్నీ అవుతున్న మూలన వల్ల ఒక్క 1-2 years చిన్నగా ఉన్నా కూడా ఓవర్ లాంగ్ టర్మ్లో నాకు తెలిసినంత వరకు నా గెస్ ఏంటంటే ఎకానమీ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. అదేంటి యుఎస్ ఎకానమీ అది ట్రంప్ సైడ్ టైంలో అవ్వచ్చు, ట్రంప్ నెక్స్ట్ 2 yearsలో అవ్వచ్చు, అండ్ ఆఫ్టర్ ట్రంప్ కూడా అది కంటిన్యూ అవ్వచ్చు. జనరల్ ఎకానమీ సైకిల్స్ అనమాట ఇవన్నీ. సో స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే, మన ఇండియన్ స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టడీ అనమాట. ఎందుకంటే ఎకానమీ స్లో డౌన్ అయింది, జాబ్స్ కరెంట్లీ లేదు. ఇట్స్ ఎ టెంపరీ థింగ్. ఒక 1-2 yearsలో మళ్ళీ మార్కెట్ సర్దుకుంటుంది. ఆ టైంలో చదువుకోవడమే బెస్ట్ కదా, ఒక 1-2 years. సో ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ దిస్ ఇస్ అ గుడ్ టైమ్ టు స్టడీ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ ఇన్ ద యూఎస్. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ ఇన్ ద యూఎస్, ఈ టైంలో చదువుకోవడం బెటర్. ఇప్పుడు నార్మల్గా బైడెన్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కూడా ట్రంప్ ఏమన్నారంటే అమెరికాని ఫస్ట్ ప్లేస్లో పెడతాను, ఫస్ట్ ప్లేస్లోనే అందరం చూడాలి, పాత అమెరికాలాగా మార్చుకోవాలి, అండ్ మనం ఫైనాన్షియల్ కూడా చాలా డెవలప్ అవ్వాలి, అందరు కూడా దీని మీద దృష్టి మళ్ళించి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయించడం, లేదంటే చాలా ప్రాఫిట్ రావడం గురించి చాలా అలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు టీంలో. అండ్ ప్రాఫిట్ రావడానికి వాళ్ళు ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నారు, ఏ పని చేయడానికైనా వెనకాడడం లేదు. కరెక్ట్. సో యా దట్స్ అంటే అది గుడ్ కదా. ఏ నేషన్ అన్నా వాళ్ళ నేషనే ఫస్ట్, ఏ నేషన్ కన్నా వాళ్ళ నేషనే ఫస్ట్, వాళ్ళే గ్రేట్ అవ్వాలి. ఇప్పుడు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎలా అన్నారు, అలాగే మోదీ కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని అన్నారు, మేక్ భారత్ గ్రేట్ అగైన్ అని అన్నారు. సో బట్ దానివల్ల యాక్చువల్లీ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మంచి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ని రోజులు ట్రంప్ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్స్ ఏంటంటే వాళ్ళ కంట్రీలో ఇంటర్నల్గా జాబ్స్ పెంచుకోవడం, మ్యానుఫ్యాక్చర్ ఇన్ అమెరికా అంటున్నారు. మీరు టారిఫ్స్ వేయడం రీజన్ కూడా అంతే, సో దట్ అందరూ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే బదులు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్ట్ చేసుకునే బదులు మన అమెరికాలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. చైనా నుంచి ఇప్పుడు కాస్ట్లీ అయిపోతుంది ట్యాక్స్లు పెరిగినాయి అనుకో. సో అమెరికాలోనే జాబ్స్ అదేంటి కంపెనీలు పెట్టుకోవచ్చు, అప్పుడు జాబ్స్ పెరుగుతాయి అమెరికాలో. కానీ ఒక క్యాచ్ ఏంటంటే అమెరికాలో జాబ్స్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ లోకల్ వాళ్ళు తక్కువ ఉన్నారు ఆ జాబ్స్ చేయడానికి. అందుకే అసలు ఇండియన్ స్టూడెంట్స్కైనా, చైనా స్టూడెంట్స్కైనా, కొరియా స్టూడెంట్స్కైనా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ అక్కడ జాబ్స్ వెళ్ళేది దానికోసం, ఎందుకంటే అక్కడ షార్టేజ్ ఉంది సప్లై. సో ఇప్పుడు అక్కడ జాబ్స్ పెరిగినాయి. ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీయే తీసుకోండి. ఇప్పుడు ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు కదా, ఎలక్ట్రానిక్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదంతా ఇన్ని రోజులు తైవాన్లోనే అయ్యేది, చైనాలోని తైవాన్లోనే, అసలు యూఎస్లో అయ్యేది కాదు. ఇప్పుడు వాళ్ళు యూఎస్లో పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి బేసిక్ కావాల్సిన వాళ్ళు ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్. అసలు యూఎస్లో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ సిటిజన్స్ ఆ డిగ్రీలు ఎక్కువ పర్సీవ్ చేయరు. అదే మన ఇండియన్స్ అనుకో, మనకి ఇక్కడ ఈసీ ఫుల్గా చదువుతారు, అక్కడికి వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ కూడా చేస్తారు. సో హైలీ క్వాలిఫైడ్ ఉంటారు అలాంటి ఇండస్ట్రీస్లో పనిచేయడానికి. సో వాళ్ళకి జాబ్స్ బాగా పెరుగుతాయి. సో బై
సెల్ఫ్ ఇంట్రెస్ట్ ట్రంప్ చూసుకున్నా కూడా ఓవరాల్గా గెయిన్ అయ్యేది ఈ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఏ కంట్రీ చూసుకున్నా కూడా ఎకనామీ పరంగా ప్రాఫిట్ పరంగా అమెరికానే ఫస్ట్ అని చెప్తారు ఏ కంట్రీ కూడా. ఇప్పుడు ఇండియన్స్ అడిగినా కూడా అదే చెప్తారు. సో ఇండియా కంట్రీకి అండ్ అమెరికా కంట్రీకి ఏమైనా డిఫరెన్స్ కానీ వస్తుందా ఎకనామీ ద్వారాగా? అంటే డిఫరెన్స్ అంటే మీరు అంటుంది ఏమైనా క్లాషెస్ ఉంటాయా లేకపోతే జనరల్గా క్లాషెస్ ఏమైనా వస్తాయా, లేదంటే అమెరికా ఎకనామీకి ఇండియా ఎకనామీకి గ్రోతింగ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మనకి ఏంటంటే దిస్ ఇస్ ద సెంచరీ ఆఫ్ ఇండియా, రైట్? ఇప్పుడు మనం వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మన దగ్గర ఒకటి ఏంటంటే మన దగ్గర చీప్ లేబర్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ మనకి చాలా తక్కువకి దొరుకుతారు. ఇక్కడ హైలీ స్కిల్డ్ పీపుల్ కూడా చాలా తక్కువ దొరుకుతారు. బికాజ్ ఇప్పుడు మన 88 రూపీస్ అయిపోయింది ఏంటి $. సో ఇప్పుడు ఒక అమెరికా వాడు చలో నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి దాంట్లో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు నేను ఇదేంటి ఓ 10 లక్షలు పెట్టి ఇక్కడ ఉన్న హైర్ చేసుకున్నా, $10,000 పెట్టి ఇక్కడ ఉన్న హైర్ చేసుకున్నా, లేకపోతే ఇక్కడ $3,000-2,000 నాకే దొరుకుతుంది ఈ పని, అయిపోతుంది ఈ పని, వీళ్ళకి ఇచ్చుకోనా అని. బికాస్ 88 రూపీస్ అంటే మనకు చాలా ఎక్కువ కదా డబ్బులు. సో ఓవరాల్గా వాళ్ళు పే చేసే $1 తక్కువ, వాళ్ళ ఖర్చు తక్కువ అవుతుంది. సో దానివల్ల ఆ డిఫరెన్సెస్ వల్ల ఓవరాల్ ఇండియాకి కూడా మంచిది, ఒక రకంగా యూఎస్కి కూడా మంచిది. ఎందుకంటే వాళ్ళకి తక్కువ అవుతున్నాయి, మార్జిన్స్ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ కంపెనీస్కి, ఎక్సెట్రా. సో ఓవరాల్గా నన్ను అడిగితే ఇంకొక 50-60 ఇయర్స్ అయితే ఇండియా ఎకానమీ అసలు చూసుకోక్కర్లేదు, చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ మన మోడీజీ $30 trillion $40 trillion ఎకానమీ అంటున్నారు కదా, అది రీచ్ అయిపోగలుగుతాం మనం. అరౌండ్ దట్ ఏరియా మనం రీచ్ అయిపోగలుగుతాం. యూఎస్ ఎకానమీ అలాగే పెరుగుతుంది, టైం వెళ్ళేసరికి ఏ ఎకానమీ అయినా గ్రో అవుతుంది కదా, బట్ మనంత పేస్లో గ్రో అవ్వదు. ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ ద్వారాగా యుఎస్ఏ కంట్రీ అనేది ఎకానమీ ద్వారాగా గ్రో అవుతుంది అని అంటున్నారు. కంటిన్యూ అవుతుంది, ఎలా గ్రో అవుతుంది అలా గ్రో అవుతుంది. అందులో ట్రంప్ రిపబ్లికన్స్ ఏంటంటే జనరలీ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ట్రంప్ ఏంటి పెద్ద బిజినెస్ మ్యాన్, ఇదేంటి ట్రంప్ టవర్స్ అని చెప్పి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వాళ్ళ అల్లుడికేమో పెద్ద ఫార్మసీ కంపెనీ, ఇవన్నీ ఉన్నాయి. సో బిజినెస్ మ్యాన్ ఏం చేసుకుంటారు, దే జస్ట్ యూస్ పాలిటిక్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు గ్రో దేర్ బిజినెస్, రైట్? సో దానివల్ల డెఫినెట్గా బిజినెస్లు పెరిగితే జాబులు పెరిగితే ఎకానమీ పెరుగుతుంది, అన్నీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎకనామీ గురించి అండ్ అమెరికా ఎకనామీ గురించి కొన్ని డిఫరెన్స్ చెప్పారు అండ్ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.